చందమామ కథ మాయాభవనం. వీరగిరి రాజ్యంలో ఎక్కడ చూసినా ప్రజల ఆనంద కోలాహలం. ఎక్కడ విన్నా యువరాణి విద్యావతి జన్మదినోత్సవాల గురించే మాట. జన్మదినోత్సవాలకు ఇంకా 3 వారాల వ్యవధి ఉన్నది. అయినా అప్పుడే ప్రజలలో వేడుకల హడావిడి ఆరంభమయ్యింది. యువరాణి తన బిందుమిత్రులతో కలిసి ఆలయానికి వెళ్ళి దేవీ దర్శనం చేసుకొని ప్రధాన వీధుల గుండా రాజప్రాసాదం చేరడం జన్మదినోత్సవంలో ప్రధాన కార్యక్రమం. అందువల్ల ఉదయం సాయంకాలం వీధులను శుభ్రపరుస్తున్నారు. ముత్యాల ముగ్గులతో పచ్చటి ద్వార తోరణాలతో వీధులన్నీ కలకలలాడసాగాయి. యువరాణి దర్శన భాగ్యం ఎప్పుడు కలుగుతుందా అని ప్రజలందరూ ఆనందోత్సాహాలతో ఎదురు చూడసాగారు. అయితే యువరాణి జన్మదినోత్సవానికి 3 రోజుల ముందు రాజభటులు చేసిన చాటింపు విని వీరగిరి ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. యువరాణి హఠాత్తుగా వ్యాధిగ్రస్తురాలు కావడం వల్ల జన్మదినోత్సవాలు రద్దు చేస్తున్నామని రాజు ప్రకటించడంతో ప్రజలు ఆశాభంగానికి గురయ్యారు. ప్రజలలాగే వీరపురి రాజు వీరసేనుడు, రాణి వజ్రేశ్వరీదేవి తమ ఏకైక కుమార్తె విద్యావతి పరిస్థితిని చూసి విచారగ్రస్తులు అయ్యారు. ఇంతకు పూర్వం ఎప్పుడు కానీ విద్యావతి స్వల్ప అనారోగ్యానికి సైతం గురైంది లేదు. అలాంటిది 3 రోజుల క్రితం ఆమె ఉదయం పడక నుంచి లేవలేకపోయింది. పరిచారిక శాలిని ఆమెను లేపి కూర్చోబెట్టడానికి ప్రయత్నించింది. విద్యావతి అతి కష్టం మీద లేచి నిలబడింది గాని మరుక్షణమే తూలి పడక మీద పడిపోయింది. అంతే, అప్పటి నుంచి ఆమె అలాగే నీరసంగా పడి ఉన్నది. విషయం తెలియగానే రాణి వజ్రేశ్వరీదేవి విద్యావతి సేన మందిరానికి వచ్చింది. ముఖం పాలిపోయి ఎన్నాళ్ల నుంచో దీర్ఘవ్యాధితో బాధపడుతున్న దానిలా కదలా మెదలక ఉన్న తన కుమార్తెను చూడగానే రాణి కడుపు తరుక్కుపోయింది. రాజు కూడా తన కుమార్తెను చూసి ఒక్క క్షణం నిర్వీణుడయ్యాడు. రాజవైద్యుణ్ణి పిలిపించారు. వైద్యుడు యువరాణి నాడి పరీక్ష చేసి చూశాడు. అతనికి ఆమె శరీరంలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదు. అయినా ఆమె పడకపై నుంచి లేవలేకపోతున్నది. వ్యాధి కారణం అంతుపట్టక రాజవైద్యుడు రాజుతో, ప్రభు, యువరాణికి ఎలాంటి మందులు వద్దు. 2-3 రోజులు పరిశీలించి చూసి ఆ తర్వాత ఔషధ చికిత్స ప్రారంభిద్దాం. అంతవరకు ఆమెకు విశ్రాంతి అవసరం అన్నాడు. రాజు సరేనని తలపంకించాడు. రాణి వజ్రేశ్వరీదేవి ఆ రోజంతా యువరాణి పక్కనే కూర్చున్నది. విద్యావతి ప్రశాంతంగా నిద్రపోయింది. సాయంకాలం రాజవైద్యుడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి, ఇంకా నీరసంగానే ఉన్నది, ఆకలి లేదు అన్నది. రాజవైద్యుడు ఆమెకు పళ్ళరసం మాత్రం ఇవ్వమన్నాడు. 2వ రోజు కూడా మొదటి రోజులాగే గడిచింది. ఆ రోజు రాత్రి రాణికి ఒక వింత అనుభూతి కలిగింది. ఆమె కళ్ళు మూసుకొని పడుకొని ఉండగా హఠాత్తుగా చల్లని స్పర్శ ఏదో తగిలి కళ్ళు తెరిచింది. తెల్లటి దెయ్యం లాంటి ఆకారం ఒకటి గది నుంచి బయటకు వెళ్ళడం ఆమెకు లీలగా కనిపించింది. అయినా దాని ముఖం స్పష్టంగా కనిపించలేదు. అది ఆడా మగ అన్న సంగతి కూడా తెలియలేదు. ఒకవేళ కిటికీ నుంచి పడుతున్న వెన్నెల కిరణాలను తను దయ్యంగా భ్రమపడ్డానేమో అనుకొని రాణి పడుకొని కళ్ళు మూసుకుంది. కొంతసేపటి తర్వాత మళ్ళీ అదే స్పర్శ. రాణి ఉనిక్కిపడి లేచింది. దయ్యమూ లేదు, వెన్నెల కిరణాలు లేవు. నిద్రపోతున్న రాజును లేపి సంగతి చెప్పింది. అంతా విన్న రాజు, దేవి, విద్యావతి పరిస్థితి గురించి ఆలోచిస్తూ పడుకొని ఉంటావు. ఏదో కల వచ్చింది అంతే. మన అమ్మాయికి ఎటువంటి ఆపద రాదు, నిశ్చింతగా నిద్రపో అని రాణిని ఓదార్చాడు. 3వ రోజు తెల్లవారగానే రాజవైద్యుడు వచ్చాడు. విద్యావతి ఆరోగ్యంలో ఎలాంటి మార్పు కనిపించలేదు. ఆమెను పరిశీలించి చూసి వైద్యుడు 3 పూటలా సేవించడానికి కొన్ని బలవర్ధక ఔషధాలు ఇచ్చి వెళ్ళాడు. రాజు ఆ రోజు సాయంకాలం యువరాణి అనారోగ్య కారణంగా ఆమె జన్మదినోత్సవాలను రద్దు చేస్తున్నట్టు చాటింపు చేయించాడు. 16 సంవత్సరాలుగా ఇంతవరకు ఇలా ఎప్పుడూ జరగలేదు. ఏటా యువరాణి దేవాలయానికి వెళ్ళినప్పుడు రాజవీధిలో దానికి ఇరువైపులా బారులు తీరి నిలబడి ఆనందోత్సాహాలతో ఆమెకు శుభాకాంక్షలు తెలియచేసేవారు ప్రజలు. ఈ ఏడు వేడుకలు లేవనగానే యువరాణికి ఏమయ్యిందోనని కలవరపడసాగారు. రాజవీధిలో అక్కడక్కడా గుంపులు గుంపులుగా చేరి తమలో తాము చర్చించుకోసాగారు. మరికొందరు రాజప్రాసాదం ముందు గుమిగూడి భవనం లోపలి నుంచి వెలుపలికి వచ్చే భటులను అడిగి యువరాణి పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకోసాగారు.
యువరాణి జన్మదినానికి ఒక్కరోజు ముందు రాజభటుడు ఒకడు రాజప్రాసాదం నుంచి వెలుపలికి వచ్చి అక్కడ గుమిగూడిన ప్రజలకు ప్రస్తుతం యువరాణి ఆరోగ్యం కొంత మెరుగయ్యింది. ఆమె మెల్లగా లేచి కూర్చోగలుగుతున్నారు. రేపు యువరాణి జన్మదిన సందర్భంగా దేవాలయాలన్నింటా ప్రత్యేక పూజలు జరిపించమని రాజుగారు ఆజ్ఞాపించారు. ప్రధాన జ్యోతిషాచారుడు వాచస్పతిని సంప్రదించడానికి రాజుగారు స్వయంగా బయలుదేరి ఆయన వద్దకు వెళ్లారు అని తెలియజేశాడు. ఆ వార్త విని ప్రజలు కాస్త ఊరట చెంది ఇళ్లకు వెళ్లారు. మరునాడు వేకువజామునే ప్రజలు దేవాలయాలకు వెళ్లి యువరాణి అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఆమె చిరకాలం వర్ధిల్లాలని ప్రార్థనలు జరిపించారు. ప్రధాన జ్యోతిష్యార్చకుడు వాచస్పతి రాజవెంట భవనానికి వచ్చి యువరాణి జాతకాన్ని కొంతసేపు ఏకాగ్రత చిత్తంతో పరిశీలించి చూసి, మహారాజా, యువరాణి జన్మించినప్పుడే ఆమె జాతకాన్ని గణించి ఆమెకు 16వ ఏట ఒక గండం ఉందని చెప్పాను కదా అన్నాడు. మాకది జ్ఞాపకం లేదు ఆచార్య. విద్యావతి శిశుప్రాయం నుంచి ఎటువంటి అనారోగ్యానికి గురి కాలేదు. ఎంతో ఆనందంగా కనిపించేది. ఆమెకు ఇలాంటి పరిస్థితి ఏర్పడగలదని ఊహించడానికి సైతం మాకు అనుమానం కలగలేదు. ఇప్పుడు కూడా ఆమెను పరిశీలించిన రాజవైద్యుడు ఆమెలో ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించలేదన్నాడు. మరెందుకు ఈమె నీరసించిపోయిందో అంతుబట్టడం లేదు అన్నాడు రాజు విచారంగా. పక్కనే ఉన్న రాణి వజ్రేశ్వరీదేవి ఈరోజు విద్యావతి పుట్టినరోజు. ఏటా ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా జరపడం మానవాయితీ. అది మన దేశ ప్రజలకంతో ఆనందకరమైన విషయం. విద్యావతి సంపూర్ణ ఆరోగ్యంతో మామూలు మనిషి కాగలదా ఆచార్య అని అడిగింది ఎంతో ఆదుర్దాగా. వాచస్పతి మళ్ళీ తదేక దీక్షతో విద్యావతి జాతక చక్రాన్ని పరిశీలించసాగాడు. కొంతసేపు మౌనంగా ఆలోచించి తలపైకెత్తి, యువరాణి జాతకం ప్రకారం 1 సంవత్సరం నుంచే గ్రహ సంచారం శుభప్రదంగా లేదు. కొన్ని గ్రహాల ఉగ్రదృష్టి జాతకురాలిపై పడింది. అందుకే ఇప్పుడు ఆమె పరిస్థితి ఇలా అయ్యింది. అయినా ఇలాగే ఎంతో కాలం కొనసాగదు. సరిగ్గా చెప్పాలంటే ప్రస్తుత గ్రహస్థితి మారడానికి 11 నెలల 11 రోజులు పడతాయి. ఆ తర్వాత ఆమె మామూలు మనిషి అవుతుంది. అంతవరకు ఆమెను జాగ్రత్తగా కాపాడాలి. ముఖ్యంగా ప్రస్తుతం ఉంటున్న ఈ భవనం నుంచి ఆమె నివాసం వేరొక చోటకి మార్చడం అవసరం అన్నాడు. ఈ స్థితిలో అమ్మాయిని ఎక్కడికి పంపగలం ఆచార్య అని అడిగింది మహారాణి సజల నేత్రాలతో. జ్యోతిష్యాచారుడు ఏమీ మాట్లాడలేదు. కొంతసేపు అందరూ మౌనం వహించారు. ఆ తర్వాత రాజు రాజధాని నగరాన్ని ఆనుకొని ఉన్న సారస సరోవరం మధ్య ఉన్న దీవిలో వేసవి విడిది కనిపించి నిర్మించిన విశ్రాంతి భవనం ఉన్నది. యువరాణిని అక్కడికి తరలించడం మంచిది అనుకుంటాను. అది ఇక్కడికి సమీపంలోనే ఉన్నది కాబట్టి మేము రోజు వెళ్ళి రావడానికి అనువుగాను ఉంటుంది అన్నాడు. సారస సరోవరం ఇక్కడికి ఆగ్నేయ దిశలోనే కదా ఉన్నది అని అడిగాడు జ్యోతిష్కుడు. అవును అన్నట్టు రాజు తలపలికించాడు. అలాంటప్పుడు యువరాణిని అక్కడ ఉంచడం అన్ని విధాలా శ్రేయస్కరం. మరొక ముఖ్య విషయం ఏమంటే యువరాణి అక్కడ ఏకాంతంగానే గడపాలి. తల్లిదండ్రుల దృష్టి కూడా ఆమెపై పడకూడదు. ఆమెకు తోడుగా ఒక పరిచారిక మాత్రం ఉంటే చాలు. వారికి ఆహార పానీయాలు రాజభవనం నుంచే పంపవచ్చు. జననీ జనకులైన మీరు కూడా ఆమెను నెలకొక్కసారి మాత్రమే వెళ్ళి చూసి రావాలి. మీ కుమార్తె క్షేమం కోసం దీనిని మీరొక తపస్సులాగా భావించి నడుచుకోవాలి. ఇవన్నీ తాత్కాలికమే. గ్రహదోషం తొలగిపోగానే యువరాణి మామూలు మనిషి అవుతుంది. వెంటనే ఆమెకు వివాహ యోగం కూడా ఉన్నది. కాబట్టి మీకు ఎటువంటి విచారమూ వద్దు. భగవంతుడి మీద భారం వేసి నిశ్చింతగా ఉండండి. నేను బయలుదేరేటప్పుడు ఇంటి వద్ద జగత్పతాచార్యుడు ఉన్నాడు. ఈ విషయం ఆయనతోనూ సంప్రదించి మీరు యువరాణిని చూడడానికి శుభ సమయం ఏదో వచ్చి చెబుతాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు. ఆ తర్వాత జరగవలసిన పనులన్నీ చకచకా జరిగిపోయాయి. విడిది భవనాన్ని సిద్ధం చేయడానికి రాజు భటులను పంపాడు. విద్యావతి పుట్టినప్పటి నుంచి ఆమె అవసరాలు చూసుకుంటున్న రాణిగారి వృద్ధ పరిచారిక కమలను యువరాణితో పంపాలని రాణి నిర్ణయించింది. యువరాణికి పరిచారికకు కావాల్సిన ఆహార పానీయాలను రాజప్రాసాదం నుంచి 6 చిలికత్తెలు రోజుకు 2 ప్రకారం తీసుకువెళ్లాలని ఏర్పాటు జరిగింది. కమల ఒక్కతే యువరాణి దగ్గర ఉంటుంది. జ్యోతిషాచార్యుడి సలహా ప్రకారం సరిగ్గా అర్ధరాత్రి సమయంలో యువరాణి రాజప్రాసాదం నుంచి మేనాలో బయలుదేరింది. రాజు రాణి యువరాణిని రాజప్రాసాద సింహద్వారం వద్దకు వచ్చి సాగనంపారు.
వృద్ధ పరిచారిక కమలతో పాటు మరిద్దరు చెలికత్తెలు సారస సరోవరం వరకు యువరాణికి తోడుగా వెళ్ళి దిగబెట్టారు. పడవవాడు యువరాణిని, పరిచారిక కమలను మాత్రం పడవలో ఎక్కించుకొని సరోవర మధ్యంలో ఉన్న దీవిలోని విశ్రాంతి భవనం మెట్ల వద్ద దించి కొంతసేపటికి తిరిగి వచ్చి ఆ విషయాన్ని అక్కడ నిలబడిన పరిచారికలకు తెలియజేశాడు. తన కుమార్తె నుంచి ఇలా హఠాత్తుగా దూరం కావలసి వచ్చిన విధివైపరీత్యాన్ని తలుచుకొని రాజదంపతులు తీరని విచారానికి లోనయ్యారు. ఒకరినొకరు ఓదార్చుకుంటూ కుమార్తెను చూడడానికి తగిన శుభగడియలు ఏవో చెప్పడానికి జ్యోతిషాచార్యుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడసాగారు. యువరాణికి ఏర్పడిన స్థితిని గురించి దేశ ప్రజలకు తెలియజేయడానికి రాజు భటులను దేశం నలుమూలలకు పంపాడు. వచ్చే సంవత్సరం యువరాణి జన్మదినోత్సవాలను మరింత ఘనంగా ఏర్పాటు చేయగలమని, అంతవరకు ప్రజలు జరిగిన దానికి దిగులు పడకుండా తమ కర్తవ్యాలను ఎప్పటిలాగే నిర్వర్తించాలని రాజు చాటింపు చేయించాడు. ఆ చాటింపు విని ప్రజలు కొంత ఊరట చెందారు. కొన్ని రోజులు దేశమంతటా ప్రశాంతత చోటు చేసుకున్నది. ఒకనాడు వేకువజామున సారస సరోవర విశ్రాంతి భవనంలో ఉంటున్న యువరాణి విద్యావతి హఠాత్తుగా మాయమయ్యిందన్న వార్త వినగానే దేశ ప్రజలు దిగ్భ్రాంతులయ్యారు. ఇంకా ఉంది.